హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోని మనం ఫీమేల్ లీడ్ యువాని చూస్తాం. తన ప్రెగ్నెంట్ రిపోర్ట్ చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్, నాకు కూడా ఫైనల్గా బేబీ రాబోతున్నాడా అని వాళ్ళ హస్బెండ్కి కాల్ చేయబోతుంటుంది. లేదు, ఈ డైరెక్ట్గా ఇంత పెద్ద గుడ్ న్యూస్ని డైరెక్ట్గా చెప్తేనే బాగుంటుంది అని అనుకుంటుంది. అలాగే తన కలకంటూ ఉంటుంది. తనకు ఆల్రెడీ తన హస్బెండ్ వచ్చినట్టు, తనకి బేబీ వస్తున్నాడని వాళ్ళ హస్బెండ్కి చెప్పగానే అతను ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు, వాళ్ళకి బేబీ కూడా పుట్టినట్టు కలగంటూ ఉంటుంది. అప్పుడే తన హస్బెండ్ ఏమో ఫుల్గా డ్రింక్ చేసి హౌస్కి వస్తాడు. సో తనేమో పడుకొని ఉంటే తన పక్కన వచ్చి తనని కిస్ చేయబోతూ ఉంటాడు. సో హనీ, ఇప్పుడు ఇదంతా వద్దు అని చెప్తూ ఉంటుంది. కానీ అతను వినకుండా తన మీద ఫోర్స్ఫుల్గా కిస్ చేయబోతూ ఉంటే ఇమ్మీడియట్గా అతన్ని దూరంగా నెట్టేస్తుంది. అతనేమో సీరియస్గా ఉంటాడు. ఏంటి, నా హస్బెండ్ బాడీ నుంచి ఇంత స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది అంటే బయట ఎవరితో నన్ను ఉన్నాడా అని అనుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో అతను చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి తను వచ్చి అడుగుతూ ఉంటుంది, నైట్ మీరు ఎక్కడికి వెళ్ళారు? మీ షర్ట్ మీ నుంచి చాలా స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది అంటే నేను నా ఫ్రెండ్స్తో పార్టీలో ఉన్నాను, అయినా నువ్వు ఈ క్వశ్చన్స్ అడగాల్సిన అవసరం ఏముంది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే తను అంటుంది, నిన్ను కొన్ని గుడ్ న్యూస్ చెప్పాలి అని అంటూ ఉంటుంది. అప్పుడే అతనికి ఏమో ఒక అమ్మాయి నుంచి కాల్ వస్తుంది. నేను ప్రెగ్నెంట్ అనగాని అతను పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. తిని షాక్ అవుతుంది. ఏంటి, ఒక అమ్మాయి నుంచి కాల్ వచ్చింది, అది కూడా ప్రెగ్నెంట్ అంటే ఇతను ఎందుకు ఇంత ఫాస్ట్గా వెళ్తున్నాడు అని తన హస్బెండ్ని ఫాలో అవుతూ ఉంటే వాళ్ళ హస్బెండ్ ఏమో హాస్పిటల్లో ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆ అమ్మాయి అంటూ ఉంటుంది, చూడు నేను ప్రెగ్నెంట్, తొందరలోనే అమ్మ అవుతున్నాను అని వి ఏమో హ్యాపీగా చెప్తూ ఉంటే జీ అంటూ ఉంటాడు, వావ్, ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్, నేను నీకోసం నానిని అరేంజ్ చేస్తాను, నువ్వు ఏ విషయంలోనూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఈ రోజు నుంచి నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటూ ఉంటాడు. ఇదంతా యువానేమో ఫాలో అవుతూ దూరం నుంచి వాళ్ళిద్దరిని చూస్తూ షాక్ అవుతుంది. అంటే నా హస్బెండ్ బయట వేరే అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నాడా అని అనుకుంటుంది. అప్పుడే జీ ఏమో యువాన్ని చూసి తన దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, ఏంటి, నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా అంటే తను అంటూ ఉంటుంది. సడన్గా తనకి వామిటింగ్స్ రాగానే ఏంటి ఇక్కడ యాక్టింగ్ చేస్తున్నావా అని అంటాడు. అప్పుడే తనేమో, లేదు, నా స్టమక్లో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది, అందుకే హాస్పిటల్కి వచ్చి చెక్ చేపించడానికి వచ్చాను అనగానే అప్పుడే అక్కడికి వి వచ్చి తినేవారు అంటే తినే నా వైఫ్ యువాన్ అనగానే వి అంటూ ఉంటుంది, చూడు, మమ్మల్ని ఇద్దరిని తప్పుగా అనుకోకు, ఎందుకంటే నేను హాస్పిటల్లో సిటీలో కొత్త కాబట్టి నేను అతన్ని పిలిచాను, అంతకుమించి మా ఇద్దరి మధ్యలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు. మనసులో అనుకుంటుంది, వేరే వాళ్ళ ముందు నా పరువు ఎందుకు తీసుకోవాలి అని ఇమ్మీడియట్గా వాళ్ళ హస్బెండ్ యొక్క హ్యాండ్ పట్టుకొని, హనీ, మనం హౌస్కి వెళ్దామా అనగాని అప్పుడే తనేమో స్టమక్ పెయిన్ వస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. తిన హ్యాండ్ వదిలేసి జీ ఏమో మళ్ళీ వి యొక్క హ్యాండ్ పట్టుకుంటాడు. అలాగే అంటూ ఉంటాడు, చెప్పాను కదా జాగ్రత్తగా ఉండు అని అంటూ ఉంటే, నాకు తెలుసు నువ్వు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటావు అని. ఇదంతా చూస్తూ యువానేమో షాక్ అవుతుంది. అలాగే తన హస్బెండ్తో అంటుంది, ఏంటి, ఇప్పుడు నువ్వు నాతో హౌస్కి రావా, దీంతో చెకప్ చేయిస్తూ ఇక్కడే ఉంటావా అనగాని ఇమీడియట్గా తన హ్యాండ్ పట్టుకొని వి అంటుంది, చూడు, మమ్మల్ని తప్పుగా అనుకోకు, మేమిద్దరం ఎలాగో సిబ్లింగ్స్ కాబట్టి నువ్వు రాంగ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే అప్పుడే సరే నీకోసం హౌస్ దగ్గర వెయిట్ చేస్తాను అని చెప్పి తనేమో కోపంగా వెళ్తూ ఉంటుంది. తన వెనుకల జీ వెళ్తూ అంటూ ఉంటాడు, చూడు, నువ్వు రాంగ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు, తనకి కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే నేను తన దగ్గరికి వచ్చాను అని అంటాడు. అప్పుడే తనకి వామిటింగ్ ఫీలింగ్ రాగానే నీకు ఎన్ని టైమ్స్ చెప్పాలి లేట్ నైట్స్ ఫుడ్ తినొద్దని అని అంటూ ఉంటాడు. ఇలా స్టమక్ అప్సెట్ అవుతుంది అనగానే, చూడు, నీతో ఇప్పుడు ఏం మాట్లాడాలనుకోవట్లేదు, ఇంటికి వచ్చాకే మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన హౌస్కి వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేసి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. చాలా లేట్ అవుతుంది కానీ అతను రాడు. అప్పుడే అతను మెసేజ్ చేస్తాడు, సారీ నేను రావడం లేట్ అవుతుంది అనగాని తను అనుకుంటూ ఉంటుంది, బేబీ, నేను కంప్లీట్ ఫ్యామిలీ ఇవ్వలేను కావచ్చు అని అనుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో డోర్ బెల్ రింగ్ కాగానే చాలా ఎగ్జైటెడ్గా డోర్ ఓపెన్ చేస్తుంది. తన ఎదురుగా వి ఉంటుంది. అలాగే అంటూ ఉంటుంది, మళ్ళీ మనం మీట్ అయ్యామంటే సరే, మీరు ఏ వర్క్ మీద వచ్చారు అనగాని మీ హస్బెండ్ నైట్ నా హౌస్లోనే ఉన్నాడు, అతని డ్రెస్ కొంచెం ఖరాబ్ అయింది, వేరే డ్రెస్ తీసుకొని వెళ్ళాడు, నేను ఎలాగో దారిలో ఉన్నాను కాబట్టి ఈ డ్రెస్ తీసుకొని వచ్చాను అని అంటుంటే నైట్ మొత్తం తనతోనే ఉన్నాడని కోపంగా ఓకే అని డోర్ క్లోజ్ చేయబోతుంటే ఇమీడియట్గా వి అంటుంది, నువ్వేమనుకుంటున్నావు, 5 years బ్యాక్ నేను అతను వదిలేసి వెళ్ళిపోయి ఉంటే నిన్ను మ్యారేజ్ చేసుకునేవాడు అనుకున్నావా, ఛాన్సే లేదు, అతను నన్నే ఇష్టపడుతున్నాడు అని అంటూ ఉంటుంది. సో యువానేమో కోపంగా డోర్ క్లోజ్ చేస్తుంది. డోర్ క్లోజ్ చేసి డ్రెస్ ఓపెన్ చేసి చూడగానే దాని మీద లిప్స్టిక్ మార్క్ ఉంటుంది. తనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అంటే
అప్పుడే తన హస్బెండ్ రాగానే మొత్తం తన మీద షర్ట్ విసిరేస్తుంది. ఏంటి నైట్ మొత్తం నువ్వు తనతోనే ఉన్నావా? మీ ఇద్దరి మధ్యలో ఏం రిలేషన్ ఉంది అంటే, చూడు మా ఇద్దరి గురించి అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. మా ఇద్దరిది ఇన్నోసెంట్ రిలేషన్షిప్. అంత మా ఇద్దరి మధ్యలో ఎలాంటిది లేదు. తనకి హెల్త్ బాగాలేకపోతే తనతో ఉన్నాడు. బెడ్ మీద పడుకుంది, నేను సోఫా మీద పడుకున్నాను. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అంటే, ఒకవేళ తనకి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి కాల్ చేయొచ్చు కదా. హాస్పిటల్లో పీపుల్స్ ఏమైనా చనిపోయారా? అలాగే నువ్వు ఒక మ్యారేజ్ అయిన పర్సన్వి, వైఫ్ని వదిలేసి వేరే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటావు? అలాగే హాస్పిటల్లో కూడా నా హ్యాండ్ వదిలేసి ఇంకో అమ్మాయి హ్యాండ్ పట్టుకుంటున్నావు. నాది పిచ్చి ఆలోచనలా, నువ్వు చేసే పిచ్చి పనులా అని అంటూ ఉంటుంది. అప్పుడే అతను అంటూ ఉంటాడు, చూడు తన కాలికి దెబ్బ తగిలింది, అందుకే తనతో పాటు ఉండాల్సి వచ్చింది అని అంటాడు. సరే లాస్ట్ క్వశ్చన్, ఆ స్టమక్లో ఉన్న బేబీ ఎవరు అనగానే అతను సైలెంట్గా ఉంటాడు. నువ్వేంటి దీనికి ఆన్సర్ చెప్పట్లేదు అంటే, అది నీ బేబీనేనా అంటే, అతను కోపంగా తనను దూరం నెట్టేసి, చూడు నీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఇమ్మీడియట్గా తనేమో వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి చెప్తూ ఉంటుంది, నా హస్బెండ్ నన్ను చీట్ చేశాడు అనగానే, నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్ వచ్చేలోపు తను ఫుల్గా ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, చూడు నీ హస్బెండ్ చీట్ చేసినంత మాత్రాన ఇలా హెల్త్ ఖరాబ్ చేసుకుంటావా? ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, చూడు తను నన్ను చీట్ చేస్తున్నాడు, అలాగే మళ్ళీ రిటర్న్ వచ్చింది, అతను తనతో బేబీని కూడా కనబోతున్నాడు అనగానే తను అంటూ ఉంటుంది, సరే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అంటే, ఎలాగో నేను ప్రెగ్నెంట్ అని అతనికి చెప్పలేదు, అతనితో నాకు డైవర్స్ కావాలి అంటే, వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, సరే నేను ఒక మంచి లాయర్ని చూసి నీకు డైవర్స్ గురించి మాట్లాడతాను అంటే, తను అంటూ ఉంటుంది, ప్రూఫ్స్ కోసం నేను ఆల్రెడీ అతని కార్లో రికార్డర్ పెట్టాను, ఆ రికార్డ్ కూడా నా దగ్గర ఉంది అంటే, వావ్ నువ్వు ఇన్ని రోజుల నుంచి ప్రేమలో గుడ్డిదాన్ని అవుతాను అనుకున్నాను, కానీ నువ్వు ఒక మంచి నిర్ణయానికి వచ్చావని. చూడు నువ్వు ఎలాగో కాలేజ్లో టాపర్, నేను చెప్పాను కదా మ్యాన్స్ ఎప్పుడైనా వదిలేస్తారు, కానీ కెరియర్ మనీ మనని ఎప్పుడూ వదిలేయలేదు. సో నువ్వు కాలేజ్లో టాపర్ కదా, నువ్వు డిజైనింగ్ డిపార్ట్మెంట్లో కూడా టాపర్వే, నువ్వు మళ్ళీ నీ కెరియర్ని స్టార్ట్ చేయొచ్చు అంటే, లేదు ఇప్పుడు నేను లూజర్ని అంటే, లేదు నీకు ఇంకా 30 ఇయర్సే, నువ్వు మళ్ళీ కెరియర్ని స్టార్ట్ చేయొచ్చు అని అంటుంది. అలా నెక్స్ట్ డే ఏమో తన హౌస్లో ఉండగానే తన డోర్ ఓపెన్ చేసేసరికి సడన్గా అలాగే ఏమో మంచిగా మూవీ చూస్తూ ఉంటారు. అప్పుడే నా హౌస్లో ఏం జరుగుతుంది అంటే, అంటూ ఉంటుంది, సారీ నీ పర్మిషన్ లేకుండా మీ హౌస్కి వచ్చాను అనగాని, ఏమో తన హ్యాండ్ పట్టుకొని, నువ్వు పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు, నువ్వు కూడా మా ఇంట్లో పర్సన్వే అని అంటూ ఉంటాడు. తినకు కొంచెం హెల్త్ బాగాలేదు, కొన్ని డేస్ దాకా ఈ హౌస్లోనే ఉంటుంది అనగాని తను అనుకుంటూ ఉంటుంది, వావ్ వైఫ్ని ఇదే హౌస్లో, మిస్టర్స్ని ఇదే హౌస్లో ఉంచాలనుకుంటున్నాడు, అసలు ఇలాంటి ఏ పర్సన్ అని అనుకుంటుంది. తనేమో కోపంగా వెళ్ళేసరికి, చూడు సో తన రూమ్కి వచ్చి లగేజ్ అంతా చాలా సీరియస్గా ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అతను వచ్చి అంటూ ఉంటాడు, నువ్వు తనతో ఎందుకు మాట్లాడావంటే, ఇవాన్ అంటూ ఉంటుంది, చూడు నీకు తను ఎలాగో నువ్వు హౌస్కి తీసుకొచ్చావు కదా, మీరిద్దరు హ్యాపీగా కలిసి ఉండండి, నాకు డైవర్స్ ఇచ్చేసే అనగానే, ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, అవును నిజమే కదా నువ్వు అమ్మాయిని తీసుకొచ్చావు అంటే, చూడు నేను నీకు నిజం చెప్తున్నాను, తనకి కిడ్నీ ప్రాబ్లం ఉంది, అలాగే 1 ఇయర్లో చనిపోబోతుంది, ఎందుకు తనని బాధ పెడుతున్నావు అంటే, అవునా అలా అయితే ఆ కడుపులో ఉన్న బేబీ ఎవరిది అనగానే తను సైలెంట్ అవుతాడు. చూడు నాకు అర్థమైంది, మీరిద్దరూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి, నేను డైవర్స్ అలాగే ప్రాపర్టీ గురించి రేపు నా లాయర్ని పంపిస్తాను అనగానే అతను కోపంగా తన బెడ్ మీద పెట్టేసి, చూడు నువ్వు ఓవర్గా మాట్లాడకు, చాలా యాక్షన్ చేస్తున్నావు, మన ఇద్దరికి మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది, అలాగే నీ కాలేజ్ అయిపోగానే నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకున్నావు, నువ్వు లోకం దృష్టిలో ఒక యూజ్లెస్ పర్సన్వి, నువ్వు నేను లేకుండా బతకలేవని చెప్పి అతను అంటూ ఉంటాడు. సో తనేమో అతన్ని నెట్టేసి, చూడు నాకు డైవర్స్ కావాలి అనగానే, నేను నీకు 1 డే టైం ఇస్తున్నాను, అప్పటిలోపు డిసైడ్ చేసుకొని అతను కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనేమో లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో వీకి ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి యువాన్ వస్తుంది. యువాన్ని చూసి కావాలని, చూడు నాకు ఎంతగా ఫుడ్ పెడతావు, ఇలా తిని తిని నేను చాలా లావ్ అవుతాను అంటే, లావ్ అయితే ఏంటి నీ హెల్తీగా ఉంటుంది కదా నీ బేబీ అని అంటూ ఉంటాడు. అప్పుడే యువాన్ని చూసి నువ్వు ఎప్పుడు వచ్చావని అంటూ ఉంటాడు. అప్పుడే అంటూ ఉంటుంది, సారీ నేను ఇక్కడ మేమిద్దరం మమ్మల్ని రాంగ్గా అర్థం చేసుకోకు, మేము ఫ్రెండ్స్ లానే అంటే, అవునా ఫ్రెండ్స్ ఒకే బెడ్ మీద పడుకుంటారు, ఒకరి హ్యాండ్ ఒకరు పట్టుకుంటారా అని తను అంటూ ఉంటుంది. అప్పుడే ఏమో ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ, చూడు నేను తొందరలోనే వెళ్ళిపోతాను కదా అంటే, చూడు నువ్వు ఇక్కడ ఏడవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీ యాక్టింగ్ అంతా నాకు తెలుసు, నా దగ్గర ఈ నాటకాలు పనిచేయవు, ఆ పర్సన్ దగ్గర పనిచేస్తాయి అనగానే జీకేమో చాలా కోపం వచ్చి ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు. అలాగే నెక్స్ట్ సీన్లో ఏమో తన బెడ్రూమ్కి వెళ్ళగానే మిస్టర్ జీకేమో మంచిగా మసాజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే యువాన్ ఉంటుంది, నేను ఏదో రాంగ్ టైంలో వచ్చినట్టుంది అనగానే ఇమీడియట్గా తన గర్ల్ ఫ్రెండ్ ఏమో నువ్వు వేరే రూమ్కి వెళ్ళు అని అంటాడు. సో తను వెళ్ళగానే తను అంటూ ఉంటుంది, తను డైవర్స్ పేపర్స్ ఇచ్చి నాకు డైవర్స్ కావాలి, అలాగే నీతో
నీ బంగ్లా వద్దు, నీ కారు వద్దు, నాకు 5 మిలియన్స్ కావాలి అంటే నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు నేను లేకుండా ఉండలేవు అని మళ్ళీ కిస్ చేయబోతూ ఉంటాడు. తనేమో గట్టిగా కొట్టి నాకు అవసరం లేదు, నేను డైవర్స్ ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి నాకు తొందరగా డైవర్స్ కావాలి, నేను 1 డే కూడా ఉండలేకపోతున్నాను అని అంటుంది. సో అతనేమో తన దగ్గరికి వచ్చి డైవర్స్ పేపర్స్ చింపేసి నేను నీకు డైవర్స్ ఇవ్వను అని కోపంగా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అవ్వగానే వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, చూడు నీకు అతని బేబీ కూడా నీ స్టమక్లో ఉంది కదా, నువ్వు ఈ ప్రూఫ్ చెప్పి అలాగే వాళ్ళిద్దరు కలిసి ఉన్నారని ప్రూఫ్ చెప్పి డైవర్స్ తీసుకొని ప్రాపర్టీ కూడా ఎక్కువ అడగొచ్చు, ఎందుకంటే బేబీకి కూడా ఫ్యూచర్లో అవసరం కదా అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు. నెక్స్ట్ డే ఏమో తను నిద్రపోతూ ఉంటే అప్పుడే అక్కడికి జీ వస్తాడు. అలాగే అంటూ ఉంటాడు, నువ్వు నాతో ఎందుకు మాట్లాడట్లేదు అంటే నీ ఫేస్ చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని అంటుంది. సరే రేపు మా గ్రాండ్ పై యొక్క బర్త్డే ఉంది, నువ్వు పార్టీకి రావాలి అంటే కానీ దాని బదులుగా నాకు డైవర్స్ ఇవ్వాలి అని చెప్తుంది. అలాగే నెక్స్ట్ డే ఏమో పార్టీకి వెళ్తుంది. కానీ జీ ఏమో వి యొక్క హ్యాండ్ పట్టుకొని వెళ్తూ ఉంటే కావాలని దీని వెనుక నుంచి వాళ్ళిద్దరు వీడియో తీస్తూ ఉంటుంది ప్రూఫ్ కోసం. అప్పుడే ఒక మేడ్ ఏమో కావాలని తనకి కింద పడే కానీ తనకి హ్యాండ్కి దెబ్బ తగులుతుంది. జీ ఏమో అంటూ ఉంటాడు, కనీసం చూసుకుంటూ నడవడం రాదా, ఇక్కడ కూడా యాక్టింగ్ స్టార్ట్ చేసావని అంటాడు. అప్పుడే వి అంటుంది, దీన్ని మనం చూసి జెలస్గా ఫీల్ అవుతుంది కావచ్చు, అలాగే నువ్వు తనని చూసి కొంచెం ప్రేమగా చూసుకోవాలని ఇట్లా యాక్టింగ్ చేస్తుంది అనగాని ఇక్కడ యాక్టింగ్ చేసే అవసరం నాకు లేదు, అలాగే స్టోరీ చెప్పాలంటే నీకంటే బాగా స్టోరీ చెప్పేటోళ్ళు ఎవరు లేరు, కావాలంటే స్టోరీ రైటర్గా ట్రై చేయని అంటూ ఉంటుంది. అలాగే తను వాష్రూమ్ వెళ్ళగాని వాష్రూమ్లో ఏమో ఒక అమ్మాయి తనకి సడన్గా తగిలి కావాలని ఒక ఐటెంని తన బ్యాగ్లో వేస్తుంది. అప్పుడే ఇమ్మీడియట్గా మేడ్ ఏమో తన దగ్గరికి వచ్చి మిస్ వి యొక్క రింగ్ పోయిందంట, తను ఏడుస్తుంది అనగాని ఏంటి తన రింగ్ పోయిందా అంటే ఇక్కడ ఏదో ప్లాన్ చేశాను అని తన పర్స్ చెక్ చేస్తుంది. అందులో రింగ్ చూడగానే ఇమ్మీడియట్గా టిష్యూ పేపర్తో ఫోల్డ్ చేస్తుంది. అలా కిందికి రాగానే వి ఏమో ఏడుస్తుంటుంది, నా చాలా ఎక్స్పెన్సివ్ రింగ్ పోయింది అంటే అందరూ అవును ఈ రింగ్ చాలా ఎక్స్పెన్సివ్ కదా, డైమండ్ రింగ్ కదా అని అంటూ ఉంటారు. అప్పుడే జీ వాళ్ళ మమ్మీ కూడా వీకే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే నేను ఈ ఆంటీని చూశాను, ఈ ఆంటీ కొంచెం టెన్షన్గా ఉంది అని వి వాళ్ళ ఫ్రెండ్ ఏమో వాష్రూమ్ దగ్గర ఈ ఆంటీని చూశాను అని చెప్తుంది, కావాలంటే నా బ్యాగ్ చెక్ చేసుకోండి, కానీ ఒకవేళ ఇందులో రింగ్ లేకపోతే నాకు సారీ చెప్పాలి అనగాని వాళ్ళు కూడా ఓకే చెప్తారు, ఎందుకంటే అందులో పక్కా రింగ్ ఉంటుంది అని అనుకుంటారు. కాబట్టి ఇదంతా చూస్తూ తను ఇన్సల్ట్ చేస్తున్నా కానీ జీ ఏమో సైలెంట్గా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇవాన్ ఏమో తన బ్యాగ్ మొత్తంలో ఉన్న మొత్తం ఐటమ్స్ని కిందేస్తూ ఉంటుంది, కానీ అందులో రింగ్ ఉండదు. వాళ్ళేమో షాక్ అవుతారు, ఏంటి ఇందులో రింగ్ ఉండాలి కదా అని అనుకుంటారు. అప్పుడే ఇవాన్ అంటుంది, మరి నాకు ఒక డౌట్, మీ ఫ్రెండ్ బ్యాగ్లోనే ఉంటుంది కావచ్చు రింగ్, ఎందుకంటే నీ ఫ్రెండ్ నీ పక్కనే ఉంది, తనే దొంగతనం చేయొచ్చు అనగాని నా బ్యాగ్లో ఎందుకు ఉంటుంది అని చెక్ చేస్తుంది. అలా కిందికి వేయగానే వాళ్ళ ఫ్రెండ్ బ్యాగ్లోనే ఉంటుంది. అది చూసి ఏంటి నా బ్యాగ్లో ఉంది, ఇప్పుడు నేను దొంగనవుతానా అని నిజం చెప్తుంది కావచ్చు అని వి ఏమో భయపడి, చూడు మేమిద్దరం ఒకే రూమ్లో రెడీ అయ్యాం కదా, సో నేను మర్చిపోయి తన బ్యాగ్లో వేసాను, నాకు మర్చిపోయే అలవాటు ఉంది కదా అని, సారీ నాదే తప్పు, ఇలా నేను చెప్పకుండా కూడా ఉండాల్సింది అని జీవాల మమ్మీతో, ఆంటీ నా హెల్త్ బాగాలేదు కదా అందుకే నేను ఈ మధ్యలో మర్చిపోవడం కూడా స్టార్ట్ చేశాను అంటే ఆంటీ ఏమో ఏం పర్వాలేదు అని అంటుంది. అలాగే యువాన్తో ఏమో సారీ నేను నీకు ఇలా నిందేశాను అంటే ఏం పర్వాలేదు అని అంటూ ఉంటే ఇవాన్ ఏమో తన హస్బెండ్ని చూస్తుంది, చూడు ఎంత వేస్ట్ పర్సన్, ఎలా సైలెంట్గా కూర్చొని చూస్తున్నాడు అని అనుకుంటుంది. డే మార్నింగ్ ఏమో కావాలని వి తన డోర్ కొడుతూ ఉంటే నాకు తెలుసు తిని మళ్ళీ ఏదో ప్లాన్తో వచ్చింది అని ఆల్రెడీ కెమెరా స్టార్ట్ చేసి ఇవాన్ ఏమో డోర్ ఓపెన్ చేస్తుంది. ఇప్పుడే వి అంటూ ఉంటుంది, సారీ నాకు బట్టలు లేవు కదా కొన్ని, అందుకే అన్ని వాషింగ్ మిషన్లో వేసాను, అందుకే నీ హస్బెండ్ ఒక షర్ట్ వేసుకున్నాను, అలాగే నీ మీద దొంగతనం నిందేశాను కదా, సారీ నాకు తప్పైంది, అందుకే ఈ సూప్ తాగు నన్ను క్షమించు అనగానే తను అంటూ ఉంటుంది, నేనెందుకు క్షమిస్తాను, నాకు అవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే నువ్వు జెలస్గా ఫీల్ అవుతున్నావు కదా అంటే నేనెందుకు జెలస్గా ఫీల్ అవుతాను, నేను తన వైఫ్ని, అలాగే అతను నాకు ఎలాగో డైవర్స్ ఇవ్వడు, ఒకవేళ డైవర్స్ ఇస్తే నిన్ను ఎవరని చెప్పుకోవాలి, అందుకే అతను నాకు డైవర్స్ ఇవ్వట్లేడు అంటే నీకు తెలుసా అతను నన్ను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాడు అంటే అయితే ఏంటి లోకం దృష్టిలో నువ్వు ఒక మిస్టర్స్వి, నేను సర్టిఫికేట్ వైఫ్ని అనగానే తనకి చాలా కోపం వస్తుంది. అప్పుడే తనేమో మాట అనేసరికి ఆ సూప్ని తన మొహం మీద వేస్తుంది, ఏంటి నువ్వు నా మీద ఈ సూప్ వేసావా, నీకు దీని మీద తొందరలోనే నీకు రివెంజ్ తీసుకుంటాను అంటే నువ్వేం తీసుకోలేవు, నువ్వు నన్ను ఏం చేయలేవు అని అంటూ ఉంటే వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటారు. అదే టైంకి మిస్టర్ జీ రావడం చూసి ఇమీడియట్గా తనే బౌల్ పడేసి కింద పడినట్టు యాక్టింగ్ చేస్తుంది. అప్పుడే జీ ఏమో తను ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్తాడు. ఇక్కడ తినేమో వావ్ వీడియో సేవ్ అయింది కదా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. నైట్ ఏమో మిస్టర్ జీ వచ్చి తనని కొట్టి నువ్వు చేసిన పని వల్ల తనకి మిస్క్యారేజ్ అయింది,
నువ్వు ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి సారీ చెప్పు అంటే లేదు నేను తనని నెట్టేయలేదు అన్నా కానీ అతను వినడు. సరే హాస్పిటల్కి వస్తాను అని ఒప్పుకుంటుంది. నెక్స్ట్ డే ఏమో యువాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి తన్ని చూడు నువ్వు తనకి మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్పాలి అంటే ఏం లాభం, సారీ చెప్పినా కానీ అని అంటూ ఉంటే జీ అంటాడు చూడు నువ్వు తను ఎలా చేయాలంటే అలా చేయొచ్చు, నేను తన హాస్పిటల్ తీసుకొచ్చాను కదా అనగానే యువాన్ అంటుంది చూడు నేను నీకు నైట్ వీడియోస్ సెండ్ చేశాను కదా అంటే అలాంటి వీడియోస్ మనీ ఇస్తే చాలా ఫేక్ వీడియోస్ వస్తాయి, నేను అదంతా నమ్మాలనుకోవట్లేదు, నువ్వు ఎలాంటి అమ్మాయివో తనంటే అమ్మాయో నాకు బాగా తెలుసు అనగానే అప్పుడే వి అంటుంటుంది చూడు తన నా మీద జెలస్గా ఫీల్ అయ్యి నా బేబీ కూడా తన వల్లనే పోయింది అని బాధపడుతూ ఉంటే నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్తావా లేదా నేను పోలీసులను పిలిచి నేను జైలుకి పంపించాలా మర్డర్ కేసు కింద అని వాళ్ళ హస్బెండ్ ఏమో తనతో అంటూ ఉంటే ఇమ్మీడియట్గా తను పోలీసులకి కాల్ చేస్తుంది. అప్పుడే వి అంటుంది తను సారీ చెప్పదు, తను కావాలనే దంతా చేసింది అని అంటూ ఉంటే జీ అంటాడు సరే నేను పోలీసులకి కాల్ చేస్తాను అనగాని అవసరం లేదు నేను ఆల్రెడీ పోలీసులకి కాల్ చేశాను, నిజమేంటో అబద్ధమేంటో తెలుస్తుంది అనగానే వి ఏమో భయపడుతుంది. ఇమ్మీడియట్గా లేదు మనం ఫ్యామిలీ కదా వదిలేసి ఇంకా ఇలాంటి తప్పులు జరుగుతూనే ఉంటాయి అనగానే అప్పుడే జీ అంటూ ఉంటాడు చూడు వదిలేయాల్సిన అవసరం లేదు, తిన్ని ఎలాగైనా పోలీస్ స్టేషన్కి పంపించాలి అని జీ ఏమో వీతో అంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అంటూ ఉంటుంది నువ్వు అసలు ఎలాంటి పర్సన్వి, ఇంత పెద్దగా అయినావు, నువ్వు నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోలేకపోయావా, అలాగే వేరే వాళ్ళ ముందు నీ వైఫ్నే అవమానిస్తున్నావు, ప్రతిసారి ఇలానేనా అంటే వి అంటుంది నువ్వెవరు మధ్యలో వచ్చి మాట్లాడడానికి అంటే నువ్వు నోర్మి, నీకు మధ్యలో మాట్లాడే రైట్సే లేవు అని వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అంటుంది. అలాగే పోలీసులు రాబోతున్నారు, నిజమేంటో అబద్ధమేంటో వాళ్ళే తెలుస్తారు అని అంటుంది. అప్పుడే వి అంటుంది అంటే నేనంతా కావాలని చేస్తున్నానా, అలా అయితే నేనే చనిపోతానికి వెళ్తున్నాను అని వెళ్ళబోతూ ఉంటే జీ ఏమో తను ఆపుతాడు నువ్వెందుకు తన మాటలు పట్టించుకుంటున్నావు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది నువ్వు కావాలంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి కాదు థర్డ్ ఫ్లోర్ నుంచి చనిపో, అప్పుడైతే చనిపోతావు, ఇలా ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే వేస్ట్ అనగాని అతనేమో తిడుతూ ఉంటాడు. అప్పుడే తను అంటుంది చూడు మీరిద్దరు కలిసి ఉండాలనుకున్నప్పుడు నాకు డైవర్స్ ఇవ్వచ్చు కదా, మీరిద్దరు హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని లైఫ్ లీడ్ చేయొచ్చు కదా అని యువాన్ అంటుంది. అంటే అప్పుడే అక్కడికి ఆఫీసర్ వస్తాడు. ఆఫీసర్కి ఏమో వీడియో చూపేగాని ఇది ఎలాంటి ఎడిటింగ్ వీడియో కాదు ఇది రియల్ వీడియో అంటే వి అంటూ ఉంటుంది సారీ నేను కొంచెం భయపడ్డాను అందుకే అలా చెప్పాను అనగానే పోలీస్ ఆఫీసర్ అంటాడు చూడు నేను ఫస్ట్ టైం ఇలా వదిలేస్తున్నాను, వేరే వాళ్ళ మీద అలా నిందలేస్తే జైలుకి వెళ్తారు, ఈసారి మీకు మిస్క్యారేజ్ అయింది కాబట్టి వదిలేస్తున్నాను, ఇది లాస్ట్ వార్నింగ్ అని చెప్పి ఇవంతా చెప్తూ ఉంటారు. మ్యామ్ మీకు ఏమైనా అర్జెంట్ అవసరం ఉంటే మాకు కాల్ చేయండి, మీకు మేము ఫుల్ సపోర్ట్ చేస్తామని అక్కడి నుంచి వెళ్ళగానే ఇమీడియట్గా తను అంటూ ఉంటుంది నాకు డైవర్స్ కావాలి, నీలాంటి పర్సన్తో నేను ఉండలేను అంటే ఏంటి నువ్వు డైవర్స్ అవడానికి నీకు కొంచెం కూడా బుద్ధి లేదా అంటే అవునా, కానీ నువ్వు వేరే అమ్మాయిని ఇంట్లో తీసుకొని వచ్చి తనతో పాటు ఉంటున్నావు, అప్పుడే మన ఇద్దరం విడిపోయినట్టు, ఇంకా నువ్వు పేపర్స్ మీద సైన్ చేయు, నీతో నాకు అవసరం లేదు అనగాని సరే నేను సైన్ చేస్తాను కానీ తర్వాత నువ్వు రిగ్రెట్గా ఫీల్ అవ్వద్దు అనగాని నేనెందుకు రిగ్రెట్గా ఫీల్ అవుతాను అని చెప్తుంది. అతనేమో పేపర్స్ మీద సైన్ చేయగానే సరే రేపు వచ్చి కోర్టులో డైవర్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఏమో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది వీళ్ళిద్దరికీ డైవర్స్ అయిపోయాయని. ఏమో జీతో సారీ నేను ఇదంతా కావాలని చేయలేదు అనగాని నేను కొంచెం సేపు బయటికి వెళ్తాను నాకు లోన్లీగా ఉండాలంది అని అతనేమో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. యువానేమో వాళ్ళ ఫ్రెండ్తో అతను డైవర్స్ పేపర్ మీద సైన్ చేశాడని హ్యాపీగా డ్రింక్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమో ఫుల్గా డ్రింక్ చేసినట్టు యాక్టింగ్ చేస్తూ నాకు స్టమక్ పెయిన్ వస్తుంది అనగానే జీ అంటాడు చూడు నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు అంటే నా బేబీ కూడా పోయింది కదా అని ఏడుస్తూ ఉంటే నువ్వు టెన్షన్ పడకు కొన్ని డేస్ దాకా మా హౌస్లోనే ఉండు అని అంటాడు. అలా తను పడుకున్నట్టు యాక్టింగ్ చేయగానే అతనేమో అక్కడే ఉన్న డ్రింక్ తాగుతాడు. సో తను అంటూ ఉంటుంది చూడు నీతో పాటు వచ్చి పడుకోవచ్చా, నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను అంటే లేదు అని అతను రూమ్కి వెళ్ళిపోతాడు. కానీ తన రూమ్కి వెళ్ళి అతని పక్కన పడుకొని వావ్ ఈ మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అని తనని గిల్లుకొని ఇమీడియట్గా అతనితో ఫొటోస్ దిగుతుంది. మార్నింగ్ ఏమో ఇవాన్ ఫుల్ టైమ్స్ కాల్ చేసినా కానీ తను లిఫ్ట్ చేయడు. అప్పుడే వి ఏమో కాల్ లిఫ్ట్ చేసి సారీ నైట్ అతను ఫుల్గా చాలా హార్డ్ వర్క్ చేశాడు కదా నాతో అందుకే చాలా కష్టపడి పడుకున్నాడు, సో అతను లేవడు అంటే సరే నేను ఎన్ని టైమ్స్ కాల్ చేయాలి, సరే అతను లేచాక చెప్పు నేను ఇక్కడ డైవర్స్ కోసం కోర్టులో ఉన్నాను అంటే అవునా అని తన దగ్గర ఉన్న ఫొటోస్ పంపిస్తుంది. ఆ ఫొటోస్ చూడగానే తను అనుకుంటుంది వావ్ ఇది మంచి అవకాశం అని ఇమీడియట్గా పోలీసులకి కాల్ చేసి ఆఫీసర్స్ మా ఇంట్లో ఇల్లీగల్ వర్క్ జరుగుతుంది అని వాళ్ళ ఫొటోస్ పంపిస్తారు. మిస్టర్ జీ లేవగానే తన పక్కన వీని చూసి షాక్ అవుతాడు. సారీ నేను నిన్ను ఆపలేకపోయాను నైట్ నువ్వు ఫుల్గా డ్రింక్ చేసావు కదా మధ్యలో అన్నీ అయిపోయాయి సో నేను దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోమని అడగను అని వి అంటుంది. అలాగే నేను నీ వైఫ్కి చెప్పను అంటే నువ్వు టెన్షన్ పడకు నేను దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని జీ అంటాడు. అంటే నీ వైఫ్కి డైవర్స్ ఇస్తావా అంటే అతనేమో సైలెంట్గా ఉంటాడు.
అప్పుడే పోలీసులు వచ్చిన సౌండ్ రాగానే ఇమ్మీడియట్గా వాళ్ళిద్దరూ రెడీ అయి బయటకు వస్తారు. పోలీస్ ఆఫీసర్స్ అంటూ ఉంటారు, ఈ హౌస్లో ఎవరో ఇల్లీగల్గా వర్క్ చేస్తున్నారు అంటే వి అంటుంటుంది, ఆఫీసర్స్ ఇది మా హౌస్ అంటే అవునా, కానీ మిస్టర్ యువాని హౌస్లో ఉంటుంది కదా తన హస్బెండ్తో పాటు, మీరెవరు అనగానే వాళ్ళేమో షాక్ అవుతారు. అప్పుడే యువానేమో ఏడ్చుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ, చూడు హనీ, నువ్వు తిన్న ట్రాప్లో పడిపోయావా, కావాలని నువ్వు తను ఇష్టపడుతుంటే తన్ని మ్యారేజ్ చేసుకో, నన్ను వదిలేసే అని అని అంటుంటే, చూడు మా ఇద్దరి మధ్యలో ఏం జరగలేదు అనగానే అవునా, ఈ ఫొటోస్ ఏంటి అని ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ ఏమో నువ్వు టెన్షన్ పడకు, మేము ఇలాంటి పర్సన్స్ని చాలామంది చూసాం, ఇతనికి బుద్ధి చెప్తామని అంటూ ఉంటే వి అంటుంది, ఇలా పబ్లిక్లో ఫొటోస్ ఎవరినో చూపిస్తారా అంటే నువ్వే కదా సెండ్ చేసింది, సెండ్ చేసినప్పుడు లేని పబ్లిక్ ఇప్పుడు ఎలా వచ్చింది అని యువాన్ అంటుంది. అలాగే అతనేమో నువ్వు నాకు డైవర్స్ ఇవ్వాలి అని అంటే, చూడు నేను నీకు డైవర్స్ ఇవ్వను, అలాగే నీకు బయట ఎవరో పర్సన్ దొరికేటట్టుంది అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అనగాని నువ్వు ఎలాంటి వాడివి అని తనను కొడుతుంది. ఇమీడియట్గా అతనికి చాలా కోపం వచ్చి మళ్ళీ తనను కొట్టబోతూ ఉంటాడు. అప్పుడే ఆఫీసర్స్ ఏమో పట్టుకొని నువ్వు మా ముందే తినని ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటే మా వెనకాల ఇంకెంత టార్చర్ చేస్తావో అని అంటారు. సరే నేను నీకు డైవర్స్ ఇస్తాను, నువ్వేమనుకుంటున్నావు, నేను నిన్ను ప్రేమతో మ్యారేజ్ చేసుకున్నాను అనుకున్నావా, నాతో ఉండడానికి ఒక పర్సన్ కావాలి అందుకే మ్యారేజ్ చేసుకున్నాను, నేను డైవర్స్ ఇస్తాను, నేను లేకుండా ఉండలేవు, అలాగే నేను నీకు 1 రూపీ కూడా ఇవ్వను అనగాని అవునా, నాకు 5 మిలియన్స్కి తక్కువ అలాగే ఎక్కువ అవసరం లేదు, ఒకవేళ నువ్వు మనీ ఇవ్వలేదనుకో నీ మొత్తం నీ ఫేమ్ని నేను పబ్లిక్లో ఎలా చేస్తాను అనగాని ఇమ్మీడియట్గా అతనేమో డైవర్స్ ఇవ్వడానికి ఓకే చెప్తాడు. అలా వాళ్ళిద్దరికీ మ్యూచువల్గా డైవర్స్ అయిపోతాయి. వాళ్ళిద్దరికి 1 మంత్ వరకు కూలింగ్ పీరియడ్ కూడా ఉంటుంది. సో తన అకౌంట్లో కూడా 5 మిలియన్స్ పడిపోగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అతనేమో కోర్టు నుంచి బయటికి వచ్చి వీకి కాల్ చేస్తాడు, నువ్వెందుకు ఫొటోస్ పంపించావంటే లేదు తను ఫొటోస్ చూసి జెల్లస్గా ఫీల్ అవుతుంది నీ దగ్గరికి వస్తుంది అని పంపించాను, కానీ అదంతా రివర్స్ అయింది అనగానే అతను కాల్ కట్ చేస్తాడు. ఇక్కడేమో తను హాస్పిటల్కి వెళ్తుంది. అలాగే హాస్పిటల్లో ఏమో డాక్టర్ చెప్తుంది స్కాన్ చేసి నీకు ట్విన్స్ పుట్టబోతున్నారు, అలాగే ఫాదర్ గురించి ఏంటి అంటే ఫాదర్ ఆల్రెడీ చనిపోయాడు అని చెప్తుంది. డాక్టర్ అంటుంది, చూడు ఫ్యూచర్లో ఫాదర్ లేకపోతే పిల్లలకి చాలా ప్రాబ్లం అవుతుంది కదా, నువ్వు అబార్షన్ చేయించుకుంటావా అని అడుగుతుంది. తనేమో హౌస్కి వచ్చి వాళ్ళ ఫ్రెండ్తో చెప్తూ ఉంటుంది, చూడు నేను తప్పు చేస్తున్నానా పిల్లలకి ఫాదర్ లేకుండా ఉండడం అని అంటూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, చూడు నువ్వేం చేసినా నేను నీకు తోడుగా ఉంటాను అని అంటుంది. ఇప్పుడే యువాన్కి వాళ్ళ మమ్మీ కాల్ చేసి నువ్వేంటి నువ్వు నీ హస్బెండ్తో ఎందుకు డైవర్స్ తీసుకున్నావు అంటే మమ్మీ అతను నన్ను చీట్ చేస్తున్నాడు అనగాని చీట్ చేస్తే ఏంటి, అతను అంత పెద్ద బిజినెస్ పర్సన్ అలాగే రిచ్ పర్సన్ కదా, అలాంటి పర్సన్ని నువ్వు మ్యారేజ్ చేసుకోవడమే ఎక్కువ, అలాంటిది అతను చీట్ చేస్తే అదంతా మనం పట్టించుకోవద్దు అంటే మమ్మీ అతను వేరే పర్సన్ వేరే అమ్మాయితో ప్రెగ్నెంట్ కూడా, అంటే అదంతా అయినా కానీ నీకు మనీ వస్తున్నాయి కదా అదే ఇంపార్టెంట్, నీ వల్ల ఇద్దరికి డైవర్స్ అయిందని మీ బ్రదర్కి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా పోతున్నాయంటే తను అంటూ ఉంటుంది, చూడు నాకు మీ ఫ్యామిలీ సపోర్ట్ అవసరం లేదు, అలాగే అతని సపోర్ట్ అవసరం లేదు, ఎలాంటి సపోర్ట్ అవసరం లేదు అని వాళ్ళ మమ్మీని కూడా బ్లాక్ చేస్తుంది. అప్పుడే తను ఏడుస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, చూడు ఇలా బేబీ కడుపులో ఉన్నప్పుడు ఏడవడం మంచిది కాదు అనగానే లేదు నేను ఫిక్స్ అయిపోయాను, ఈ బేబీని నేను ఎలాగైనా ఉంచుకుంటాను, అలాగే ఫ్యామిలీ కోసం వేరే వాళ్ళ కోసం నేను ఆలోచించను, నన్ను ఓన్ లైఫ్ అలాగే నేను మంచి లైఫ్ని లీడ్ చేస్తాను ఈ బేబీస్ కోసం అని వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంది. నెక్స్ట్ సీన్లో ఏమో యువన్ వాళ్ళ మమ్మీ రెస్టారెంట్కి రౌడీస్ వస్తారు మేము ఇచ్చిన అప్పు తీర్చమని, వాళ్ళ మమ్మీ ఏమో నా దగ్గర మనీ లేవు అనగాని ఆ రౌడీస్ ఏమో రెస్టారెంట్ని ఖరాబ్ చేయబోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి జీ వస్తాడు. జీని చూడగానే వాళ్ళ మమ్మీ ఇమీడియట్గా నాకు తెలుసు నువ్వు నా కూతురు ఇష్టపడుతున్నావు అని అంటూ ఉంటే, చూడు ఈ కూతురు యొక్క ఫోన్ నెంబర్ కలుస్తలేదు, తను ఎక్కడుందో చెప్తావా అంటే నా కూతుర్ని నువ్వు ఎందుకు మోసం చేసావు అని చీట్ చేసావని ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అలాగే తను రీసెంట్గా హాస్పిటల్ కూడా వెళ్ళింది, తను ప్రెగ్నెంట్ అనగానే తను షాక్ అవుతాడు, ఏంటి ప్రెగ్నెంటా అని. అలాగే వాళ్ళ మమ్మీ ఏమో అడ్రస్ చెప్పగానే తను ఇమ్మీడియట్గా అసిస్టెంట్తో ఆ రౌడీస్కి మనీ పే చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ మమ్మీ కూడా వావ్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడేమో తన న్యూ జాబ్లో వాళ్ళ సీనియర్తో ఉంటుంది. అలాగే తను డిజైన్ చేస్తూ ఉంటే అతనేమో సజెషన్స్ ఇస్తూ ఉంటాడు. అప్పుడే జీ ఏమో లోపలికి రాగానే తన సీనియర్స్ ఏంటంటూ ఉంటాడు, చూడు నువ్వు పర్మిషన్ లేకుండా లోపలికి ఎందుకు వచ్చావు అంటే మీరు సైలెంట్గా ఉండండి, నేను నా వైఫ్తో మాట్లాడాలి అంటే ఇక్కడ నీ వైఫ్ ఎవరు లేరు, నేను నీ ఎక్స్ వైఫ్ని, అలాగే నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు అంటే ఓ నువ్వు ఈ పర్సన్ని చూస్ చేసుకున్నావా అందుకే నన్ను వదిలేసావా మనీ కోసం అని అంటూ ఉంటే తను అంటూ ఉంటాడు, నేను తనకి సీనియర్ని అలాగే వర్క్ విషయంలో
హెల్ప్ చేస్తాను తప్ప మా ఇద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు అంటే అయినా ఇలాంటి పర్సన్కి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. సో మనం చెప్పినా అర్థం కాదు అని వాళ్ళు అంటూ ఉంటారు. అప్పుడే తనని పక్కకి లాక్కెళ్ళి, ఏంటి నువ్వు ప్రెగ్నెంట్ అని మీ మమ్మీ చెప్పింది, నిజం చెప్పు, ఈ బేబీ నాదా లేకపోతే ఆ పర్సన్ అనగాని తనేమో, చూడు ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు, అలాగే మా మమ్మీ మనీ కోసం ఏదైనా చెప్తుంది, మా మమ్మీ గురించి నీకు తెలుసు కదా అని తనను నెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అతనికేమో చాలా కోపం వస్తూ ఉంటుంటూ ఉంటాడు. నాకు తెలుసు ఈ పర్సన్ కోసం నువ్వు నన్ను మోసం చేసావా అని పక్కనే ఉన్న టేబుల్ని గట్టిగా కొట్టి తన అసిస్టెంట్కి కాల్ చేస్తాడు. ఆ పర్సన్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆఫీస్లో ఉండి ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చి కావాలని మళ్ళీ ఇవాళ అలాగే ఆ అబ్బాయి గురించి చెప్తూ వాళ్ళిద్దరి ఫేక్ ఫొటోస్ చూపిస్తుంది. అతనేమో ఆ ఫేక్ ఫొటోస్ అని నమ్మి షాక్ అవుతూ ఉంటాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది, అతను ఎలాగో డిజైన్ కాంపిటీషన్లో పాల్గొనబోతుంది కదా, నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అంటే, అవును నువ్వు పార్టిసిపేట్ చేసి తను ఎలాగైనా ఓడియాలి అనగానే ఓకే అని అంటుంది. ఏమో డిజైనింగ్ మంచిగా చేస్తూ ఉంటే వాళ్ళ బెస్టీ ఏమో, వావ్ ఇంత మంచి డిజైనింగ్ ఇంకెవరు చేయలేరు, నువ్వే విన్ అవుతావని పొగుడుతూ ఉంటుంది. ఇక్కడేమో తన దగ్గరికి వచ్చి ఒళ్ళో కూర్చొని, చూడు నువ్వు నాతో పాటు రేపు రావాలి, నేను అన్ని డిజైన్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనగానే తనేమో, సరే నువ్వు వెళ్ళు రెస్ట్ తీసుకో అని చెప్తాడు. తన మనసులో అనుకుంటాడు, రేపు నీకు తెలుస్తుంది నేను లేకుండా నువ్వు బతకలేవు అని తన ఫోటో చూస్తూ ఉంటాడు. ఇక్కడే నైటే తన డిజైన్స్ అన్నిటినీ దొంగతనం చేస్తుంది. ఏమో ఆ డిజైన్స్ చూస్తూ, వావ్ ఈ డిజైన్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి, అంటే నేను ఎలాగైనా విన్నర్ అవుతాను అని అనుకుంటూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో వాళ్ళందరూ పార్టిసిపేషన్ కోసం డిజైనింగ్ కాంపిటీషన్కి వస్తారు. ఏమో కావాలనే ఇవాని యొక్క డిజైన్స్ అన్నిటినీ షో ఆఫ్ చేస్తుంది. అలాగే వాటి గురించి కొంచెం చదివింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అది చూసి యువాన్ యొక్క సీనియర్ ఏమో, ఇవి తన డిజైన్స్ కదా, నేను ఆల్రెడీ చూశాను అని అనుకుంటాడు. యువానేమో స్టేజ్ మీదకి వెళ్ళేసరికి అందరూ అడుగుతుంటారు, నువ్వు ఎంటీ హ్యాండ్స్తో ఎందుకు వచ్చావంటే అప్పుడే తను అంటూ ఉంటుంది, ఇందాక ఏవైతే ప్రజెంట్ చేశారో మిస్వి ఆ డిజైన్స్ అన్నీ నావే అనగానే మిస్వి ఏమో, ఒకవేళ నీకు డిజైన్స్ తాకపోతే సైలెంట్గా ఉండు, అంతేకాని నీవంటావు అంటే, అవునా అయితే నువ్వు ప్రజెంట్ చేసిన డిజైన్స్లో నేను ఆల్రెడీ క్లాత్ డిజైన్ చేశాను కదా, ఆ క్లాత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయు, అది ఏ టైంలో కోల్డ్గా ఉంటుంది, ఏ టైంలో సెన్సిటివ్గా ఉంటుంది, అలాగే మదర్కి యూజ్ చేయాల్సిన పర్సంటేజ్ ఎంత అని ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే తనేమో సైలెంట్గా ఉంటుంది, ఆన్సర్ చెప్పలేకపోతూ ఉంటుంది. అలా తన క్వశ్చన్స్ అన్నీ అడిగేసరికి ఇమ్మీడియట్గా జీకి కూడా అర్థమవుతుంది. సో జీ అంటాడు, సారీ మా కంపెనీ తరపు నుంచి, ఎందుకంటే ఈ డిజైన్స్ మీవైనా ఒప్పుకుంటున్నాం అనగానే అందరూ జడ్జెస్ అందరూ, వావ్ ఈ డిజైన్స్ చాలా బాగున్నాయి కాబట్టి ఫస్ట్ ప్రైజ్ మీకే అని అంటారు. సో తనేమో విన్ అవుతుంది. సో తను బయటికి రాగానే ప్రెస్ అంతా తను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అప్పుడే వెనుక నుంచి ఒక పర్సన్ ఏమో తను గట్టిగా నూకేస్తాడు. అలా తనకి చాలా సివియర్గా దెబ్బ తగిలేసరికి తన సీనియర్ ఏమో ఎత్తుకొని తీసుకెళ్ళబోతూ ఉంటే జీ అంటూ ఉంటాడు, నేను తను తీసుకెళ్తాను అంటే ఈ టైంలో కూడా నీకు క్వశ్చన్స్ అవసరమా అని తను ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్లో ఏమో డాక్టర్ సర్జరీ కావాలి అని అంటుంటే అప్పుడే దీనికి అసిస్టెంట్ నుంచి కాల్ వస్తుంది, మిస్ వీకి ప్రాబ్లం అయింది అనగానే ఇమీడియట్గా వెళ్ళబోతుంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమో, చూడు నీ ఎక్స్ వైఫ్కి ఇక్కడ బాగాలే కదా అంటే, చూడు ఇక్కడ సీనియర్ ఉన్నాడు కదా తనని చూసుకోవడానికి, తనకెవరు లేరని అక్కడి నుంచి వెళ్ళగానే వాళ్ళేమో తిడుతూ ఉంటారు. వాళ్ళ సీనియర్ అంటాడు, చూడు అలాంటి పర్సన్ మీద ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం కూడా వేస్టే అని అంటూ ఉంటాడు. అలా కొంచెం సేపటికి మదర్ అండ్ పిల్లలు సేఫ్గా ఉన్నారు అని డాక్టర్ చెప్పగానే, సరే నేను వెళ్తున్నాను, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే నాకు కాల్ చేయండి అని సీనియర్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన కళ్ళు తిరగగానే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, నీ ఎక్స్ హస్బెండ్ నిన్ను వదిలేసి వీ దగ్గరికి వెళ్ళాడు అంటే తను అనుకుంటుంది, ఇవన్నీ నాకు ఎలాగో తెలుసు కదా, నేను ఇంకా బాధపడాల్సిన అవసరం ఏముంది, అతనికి డైవర్స్ ఇచ్చాను కదా అని అనుకుంటుంది. ఇక్కడేమో అతను తన దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళగానే, సారీ నేను నిన్ను చాలా స్ట్రగుల్ ఫీల్ చేశాను కదా, అందుకే నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను, ఇంకెన్ని రోజులు ఇంకా కొన్ని రోజులు ఎలాగో చనిపోతాను కదా, దానికంటే ముందే చనిపోతాను అనగాని అతనేమో తన మాట విని సరే క్షమిస్తున్నాను అని అంటాడు. అలాగే తనని చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటే హాస్పిటల్లో ఉన్న ఇద్దరు నర్సులు ఏమో, అసలు ఈ పర్సన్ అసలు మనిషే కాదు, ఎందుకంటే ఎక్స్ వైఫ్ను వదిలేసి ఒక నార్మల్ అండ్ బయట అమ్మాయిని చూస్తూ చాలా కేరింగ్గా చూసుకుంటున్నాడు, ఇలాంటి పర్సన్ ఉండేంటా లేకేంటా అని మాట్లాడుకుంటూ ఉంటే అతనేమో ఆ మాటలు విని ఇమ్మీడియట్గా బయటికి వెళ్ళబోతూ ఉంటాడు. తను పట్టుకున్న కానీ నాకు వేరే వర్క్ ఉందని అక్కడి నుంచి వెళ్తాడు. తను అనుకుంటూ ఉంటుంది, ఓ నిజంగా ఆ బేబీ తన బేబీ అని తెలిస్తే మా ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ చాలా వస్తుంది అని ఏమో కావాలని యువాన్ యొక్క రూమ్కి వెళ్తుంది. అలాగే అంటూ ఉంటుంది, నువ్వు పెళ్లి చేసుకొని మా ఇద్దరి మధ్యలో వచ్చావు కదా, ఇప్పుడు నేను నిన్ను చంపేస్తాను, నీ బేబీస్ని చంపేస్తాను అని నైఫ్తో అటాక్ చేయబోతూ ఉంటే తను పట్టుకొని, ఏంటి నువ్వు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నావా,
ఛాన్సే లేదు అని తనని నెట్టేస్తుంది. అదే టైంకి అక్కడికి మిస్టర్ జీ వస్తాడు. జీ రాగానే చెప్తూ ఉంటుంది, నేను సారీ చెప్పడానికి వస్తే తను నెట్టేసింది అనగానే, జీ ఏమో నువ్వు తనకి సారీ చెప్తావా లేదా నేను నిన్ను పోలీసులకు అప్పగియాలా అని మళ్ళీ యువాన్నే బెదిరిస్తూ ఉంటాడు ఈ యొక్క మాటలు నమ్మి. అప్పుడే అవునా, నేను ఇంకా మీ నాటకాలు చూసి చూసి చాలా అలసిపోయాను, ఇంకా నా వల్ల కాదు అని వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఆల్రెడీ రికార్డర్ ఆన్ చేసి ఆఫీసర్స్ని కూడా పిలుస్తుంది. అంటే ఇదంతా మీ ప్లానా అని వి అంటుంది. అవును, ఎందుకంటే మేము కావాలని నర్స్ని వాళ్ళిద్దరూ పంపించి అలా మాట్లాడిపించాం. ఇప్పుడు అలాగే నువ్వు ఇలాంటి ప్లాన్ చేస్తావని తెలిసి నువ్వు కావాలని అక్కడ ప్రెస్ మీట్లో వేరే పర్సన్తో నన్ను నెట్టేసావు కదా, ఇదంతా కావాలని మేము చేసాం, ఇప్పుడు ఎలా ఉంది అనగానే జీ ఏమో ఆ వీడియో చూసి షాక్ అవుతాడు. అంటే ఇన్ని రోజుల నుంచి తనే కావాలని అబద్ధం చెప్తుందా అంటే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నువ్వేమనుకుంటున్నావు, తినెన్నడూ ప్రెగ్నెంట్ కూడా కాలేదు, జస్ట్ ప్రెగ్నెంట్ లాగా యాక్టింగ్ చేసింది. అలాగే నువ్వు ఇన్ని రోజుల నుంచి ఏదైతే నమ్మావో తన గురించి అదంతా నిజం కాదు అనగాని ఏమో ఏడుస్తూ, చూడు నేను నీకోసమే ఇదంతా చేశాను అన్నా కానీ వీని దూరం నెట్టేస్తాడు. ఆఫీసర్స్ ఏమో నువ్వు ఒక అమ్మాయిని అలాగే బేబీని చంపడానికి ట్రై చేసావని జైల్లోకి తీసుకొని వెళ్తారు. తినేమో ప్లీజ్ సారీ క్షమించు, మన బేబీ బాగానే ఉంది కదా, బేబీ కోసం నన్ను ఒక్కసారికి క్షమించేసి అంటే చూడు మన ఇద్దరికి డైవర్స్ అయిపోయింది, అలాగే మన బేబీ కాదు నా బేబీ, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని నేను రెస్ట్ తీసుకోవాలి అనగానే వాళ్ళ ఫ్రెండ్ కూడా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు, నా ఫ్రెండ్ రెస్ట్ తీసుకుంటుంది అని తనను బయటికి నెట్టేస్తుంది. అలాగే తన టీచర్ జై తన సీనియర్తో వెళ్ళిపోతూ ఉంటే జీ ఏమో అలానే చూస్తాడు. సీనియర్ అంటూ ఉంటాడు, చూడు నువ్వు ఇప్పటికీ రెస్ట్ తీసుకో, అలాగే నాకు తెలుసు నువ్వు ఒక టాప్ పొజిషన్లోకి వెళ్తావని అని చెప్తాడు. థ్యాంక్ యూ సీనియర్ నాకు హెల్ప్ చేసినందుకు అనగానే అతను స్మైల్ ఇస్తూ ఉంటాడు. అలా కొన్ని డేస్ తర్వాత తన వర్క్లో బిజీగా ఉంటుంది. వాళ్ళ మమ్మీ కాల్ చేసి, చూడు మీ బ్రదర్ యొక్క మ్యారేజ్కి కూడా తను డైవరీ ఇస్తున్నాడు, అలాగే రెస్టారెంట్కి కూడా చాలా మనీ ప్రొవైడ్ చేస్తున్నాడు, చూడు పిల్లలకి తండ్రి లేకుండా ఎలా పెంచుతావు అని వాళ్ళ మమ్మీ తిరుగుతూ ఉంటే, చూడు నువ్వు అతని గురించి అంటే నాకు కాల్ చేయకు అని కాల్ కట్ చేసి మిస్టర్ జీకి కాల్ చేసి, చూడు మా మమ్మీకి మనీ ఆశ పెట్టి నన్ను ఇబ్బంది పెట్టకు అంటే నేను నీకు హెల్ప్ చేయడానికే చేశాను అనగాని నాకు నీ హెల్ప్ అవసరం లేదు అని అంటూ ఉంటే, చూడు మన బేబీస్ కోసం అనగానే మన బేబీస్ కాదు మన ఇద్దరికి డైవర్స్ అయిపోయి ఆ బేబీస్ నా బేబీస్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. తనేమో డిజైనింగ్ కాంపిటీషన్లో విన్ అయింది కాబట్టి తనకు ఒక మంచి ప్రాజెక్ట్ వస్తుంది. సో తనేమో వాళ్ళ ఫ్రెండ్స్తో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది, వావ్ మనకి ఇంత మంచి ప్రాజెక్ట్ వచ్చింది, మీరు నాతో ఉన్నందుకే నాకు ఈ సక్సెస్ వచ్చింది అని. ఇక్కడేమో అతను ఇంట్లో ఫుల్గా డ్రింక్ చేస్తూ తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నా చేతులారా నా లైఫ్ని స్పాయిల్ చేసుకున్నాను, వి యొక్క బాయ్ ఫ్రెండ్ ద్వారా వచ్చిన బేబీని నాకు చెప్పకుండా సైలెంట్గా ఉండడం వల్ల నా మ్యారేజ్ లైఫే స్పాయిల్ అయింది, తను నాకు మళ్ళీ ఇంకో చాయిస్ ఇవ్వదు అని బాధపడుతూ ఉంటాడు. అలా 2 years తర్వాత తను టాప్ బిజినెసర్గా అవుతుంది. అలాగే ఇంటర్వ్యూ పర్సన్ వచ్చి తను ఇంటర్వ్యూ తీస్తే, వావ్ మీరు ఒక టాప్ బిజినెస్ పర్సన్, అలాగే ఒక మదర్ కూడా, మీరు ఇలా లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నారు అంటే అలాగే మీరు సక్సెస్ అవడానికి రీజన్ ఏంటి అనగానే తను అంటూ ఉంటుంది, ఒక ఉమెన్ ఎప్పుడు జీవితంలో ఓడిపోకూడదు, అలాగే ఎవరికి భయపడకూడదు, అలాగే తనకు కావాల్సింది తను సాధించాలి అని చెప్తూ ఉంటే, సరే నేను విన్నాను 3 months బ్యాకే మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన ప్రాపర్టీ మొత్తాన్ని చారిటీకి డొనేట్ చేశాడంట, అలాగే సిటీ నుంచి కూడా వెళ్ళిపోయాడంట. అంటే ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది, ప్రతి ఒక్కరి లైఫ్లో మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, అతని లైఫ్ని అతను లీడ్ చేస్తున్నాడు అని చెప్తుంది. సో తను అంటూ ఉంటుంది, ఇప్పుడు మీ ఫ్యూచర్ ఏంటి అంటే నా స్టూడియోని ఇంకా పెద్దగా చేయాలి, అలాగే నా బేబీస్ స్టార్స్తో నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అంటే పెద్ద ఫ్యూచర్ ఏముంటుంది అని ఇంటర్వ్యూకి చెప్తుంది. అలా ఇంటర్వ్యూ అయిపోగానే వాళ్ళ బెస్టీస్ ఏమో, వావ్ మన స్టార్స్ ఇద్దరు ఎంత బాగా ఉన్నారు అని వాళ్ళిద్దరూ ఆ బేబీస్ని చూస్తూ వాళ్ళ మమ్మీని చూస్తూ ముగ్గురు హ్యాపీగా స్మైల్ ఇస్తూ ఉంటారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.